మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. అనంతపురం జిల్లా అంటే నాన్నకు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన జిల్లా. ఎందుకంటే ఈ జిల్లా కరువు జిల్లా, మన దేశంలోనే అతి తక్కువ వర్షాభావం ఉన్న జిల్లాలలో ఇది 2వ స్థానం. అందుకే అనంతపురం జిల్లాకు ఎంత చేసినా తక్కువే. ఈ ప్రజలను బ్రతికించుకోవడం, వాళ్ళ అభివృద్ధి ఒకటే మార్గమని పూర్తిగా నమ్మాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ముందు కనీసం అనంతపురం జిల్లాకి మంచినీళ్లు కూడా సరిగ్గా రాకపోతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రఘువీరారెడ్డి అంకుల్ గారి తాతగారి పేరు మీద రఘువీరారెడ్డి అంకుల్ గారి తాతగారి పేరు మీద శ్రీరామ్ రెడ్డి మంచినీటి పథకం రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే 1000 గ్రామాలకు మంచి నీళ్ళు ఇచ్చింది, 17 మున్సిపాలిటీలకు మంచి నీళ్ళు ఇచ్చింది ఆ ప్రాజెక్ట్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అనంతపురం జిల్లా అంటే ఎంత ఇష్టం అంటే రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ పథకం అంటే పేదలకు పని కల్పించే పథకం. మామూలుగా పని లేనప్పుడు పని కల్పించే పథకము రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారిని, ప్రధానమంత్రిని, సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి ఉపాధి హామీ పథకము ప్రారంభించింది ఈ అనంతపురం జిల్లాలోనే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ పథకం. ఇప్పుడుందా ఆ పరిస్థితి? ఉపాధి హామీ పథకము ఎవరికైనా హామీ ఇస్తుందా? ఎవరికైనా భరోసాను కల్పిస్తుందా? ఎవరికి కల్పించడం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అనంతపురం జిల్లాలో 20 లక్షల ఎకరాలకు పైన 20 లక్షల